శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతోపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆస్ట్రాలను చూస్తున్నటువంటి మీ అందరికీ, అలాగే ఫారిన్ కంట్రీస్లో ఉంటూ నాకు ఫోన్ చేస్తున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం 1 మే 2025 నుంచి 31 మే 2025 అంటే ఈ మే నెల మొత్తం కూడా ఎలా ఉండబోతున్నాయి ప్లానెటరీ పొజిషన్స్ 12 రాసుల వాడికి తెలుసుకుందామండి. అత్యంత అద్భుతమైన మాసం వైశాఖ మాసం మే నెలలో వచ్చింది. అంతేకాకుండా 3 గ్రహాలు కూడా ఈ నెలలో మారబోతున్నాయి, చెప్పుకుందామండి. దానికంటే ముందర మీరు మా ఆస్ట్రాలజీ తరఫున మీరు ఏమైనా జాతకాలు చూపించుకోదలుచుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ కావాలండి. నేనే స్వయంగా చూస్తాను జాతకాలు. అలాగే అంతేకాకుండా మ్యాచింగ్స్ అంటే వధూవరుల యొక్క జాతకాలు, అంతేకాకుండా ఒడుగు ముహూర్తాలు, పెళ్లి ముహూర్తాలు చాలా ఉంటాయి కదండి, మంచి మంచి ముహూర్తాలు, గృహప్రవేశ ముహూర్తాలు, ఇవన్నీ కూడా నేనే పెడుతుంటాను. 35 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ నాకుంది. ఇది మీ వాదినారాయణరావు. మీకు కావాలంటే 7075389589 ఫోన్ చేయొచ్చు, నేనే లిఫ్ట్ చేస్తా. ఒకవేళ ఈ షూటింగ్స్లోనూ వీటిలో బిజీలో ఉంటే మీరు ఏమనుకోవద్దు, మీరు నాకు వాట్సాప్ పెట్టండి. 7075389589 నా సెల్ నెంబర్ అనమాట. అంతేకాకుండా అండి, మీకు నా వీడియోలు బాగా నచ్చాయని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మిథున రాశి వారికి గురుడే మీ రాశిలోకి వచ్చేస్తాడండి 15వ తారీఖు వరకు. 15వ తారీఖు నుంచి వస్తున్నాడండి. మరి అప్పటి వరకు 15వ తారీఖు వరకు బ్రహ్మాండంగా ఉంటుంది, ఏం భయపడాల్సిన అవసరం లేదు. ఈ నెల మొత్తం కూడా గురు ప్రభావం వల్ల సర్వదా సౌఖ్యంగానే ఉంటారు. కానీ ఇక్కడ చిన్న చిక్కు ఏంటయ్యా అంటే, రాహుకేతులు మారకపోయినా అంటే ఉండదు. 15వ తారీఖు వరకు రాహుకేతులు ఒక చోట అంటారు కాలసర్ప దోషం. రాహుకేతులు 19వ తారీఖు మారినా కూడా కాలసర్ప దోషం ఈ మే నెలలో. సో కొద్దిగా కాలసర్ప దోషంలో ప్లానెట్స్ ఉన్నాయండి, కొద్దిగా జాగ్రత్తగా ఉండాలని మన అవసరం ఉంది. రెమెడీస్ ఏంటో చెప్పుకుందాము. ఏదేమైనా గురుబలం చాలా బాగుందండి. ఈ నెలలో కూడా విశేషమైన సంపదలు కలుగుతాయి. ప్రతి రంగంలోనూ 15వ తారీఖు నుంచి విజయ పరంపరలో మీరు ఉంటారు. తెలివిగా, ఐశ్వర్యవంతులుగా, జ్ఞానవంతులుగా, మగ సంతానం ఉంటూ అంటే సంతాన భాగ్యత కలుగుతూ మంచి విశేషమైన సంపదలు కలుగుతూ బ్రహ్మాండంగా ఉంటారండి మీరు. అంతేకాకుండా కుజుడు కూడా ద్వితీయ భావంలో కుజుడు అంత బ్రహ్మాండంగా మంచి చేయడు. పైగా మీకు పాపి అయ్యాడు, మ్యానిఫిక్ అయ్యాడు, చదువులో ఆటంకాలు కలిగిస్తాడండి. అంతేకాకుండా రావాల్సిన సంపదలు కూడా మీకు తగ్గుముఖం పడేట్టుగా చేస్తుంటాడు. కొన్ని సందర్భాల్లో కుజుడు తక్కువ ఇస్తాడని చెప్పి మిగతా గ్రహాలు ఇవ్వకుండా ఉంటారా? మీకు లేవా? బొద్దుసొక్కులు బ్రహ్మాండంగా ఇస్తారు. అది చెప్పుకుందాం, దశమస్థానంకి వెళ్దాం, అప్పుడే కంగారు పడద్దు మనం. సరేనండి, కుజుడి ప్రభావం వలన మీకు కుటుంబంలో చిన్న చిన్న ఇబ్బందులు పడినప్పటికీ మీరు కింద పడ్డా పైకి లేస్తారు అనుకోండి. మిథున రాశి వారికి ఇక నుంచి తిరుగులేనటువంటి పీరియడ్గా స్టార్ట్ అవబోతోంది. అన్ని రంగాల్లోనూ మీరు ముందంజలో ఉంటారు. సరే, కేతు కూడా 3వ భావంలోకి వచ్చేస్తాడండి. 19 నుంచి వస్తున్నాడు. ధైర్యాన్ని, సంపదల్ని, పరాక్రమాన్ని, విదేశీ పర్యటనల్ని, ఎక్కువగా తిరిగే షార్ట్ జర్నీస్ చేయడము, పైగా శుభవార్తలు 19వ తారీఖు నుంచి శుభవార్త వినేట్ చేయడము చాలా మంచిది కదండి. 3వ భావంలో కేతువు మీకు 4వ భావం నుంచి 3వ రావడం అదృష్టం, బాగుంది, అద్భుతంగా చాలా మంచి మంచి పనులు చేస్తాడండి. మీకు చేస్తారు, మీ తోబుట్టులను కలుస్తారు, కొత్త కొత్త ఆలోచనలు కార్యరూపం దాలుస్తూ ఉంటారు. ఎక్కువగా కేతు 4వ భావంలో 18 వరకు ఉన్నాడు కాబట్టి ఎక్కువగా మీ తల్లిగారి యొక్క ఆరోగ్య పరిస్థితి, ఆర్థిక పరిస్థితి జాగ్రత్త చూసుకోండి. మెడిసిన్స్ వాడవలసి వస్తుంది. ఆవిడ్ని చూసుకునే బాధ్యత పుత్రులు పుత్రికలుగా మీదే. ఆవిడ చూసుకోలేరు ఆవిడ ఆరోగ్యం అని మీకు డౌట్ రావచ్చు. ఖచ్చితంగా ఆవిడ ఆరోగ్యాన్ని ఆవిడ చూసుకుంటారు. కానీ పిల్లలుగా మన ప్రేమ చూపిస్తారుగా మన మీద, మనం వాళ్ళ మీద ప్రేమ చూపిద్దాం. అవునా? అవునండి. సరే, అవును అంటున్నారుగా మీరు. సరే, అది పక్కా పెడదామండి. ఏదేమైనా చదువు విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. కొద్ది చిన్న మీకు చదువు విషయంలో ఆటంకాలు కలుగుతాయి. ఎందుకంటే శని దృష్టి కూడా 4వ భావం ఉండడం వల్ల కేతు కూడా నుంచి మారిపోతున్నాడు. కాబట్టి విద్యార్థులు మాత్రము చాలా కష్టపడి చదవాలండి. అంతేకాకుండా మీరు ఈజీగా హ్యాపీగా ఉండొచ్చు అని మాత్రం అనుకోకండి. ఎందుకంటే కష్టపడితే కానీ మీరే మిథున రాశివాడు కష్టపడితేనే కానీ సుఖాలు పొందలేరు. ఎందుకంటే శనీశ్వరుడు 4వ భావాన్ని చూడడం ఒకటే కారణం.
సో 2.5 సంవత్సరాల పాటు ఫోర్త్ భావం చూస్తారు కాబట్టి నిరంతరము కష్టపడాల్సిందే. కాకపోతే మీకు సంతాన యోగం మాత్రం బ్రహ్మాండంగా ఉంటుందండి, బ్రహ్మాండంగా ఉంటుంది. ఎందుకంటే పుత్ర సంతాన యోగం 15వ తారీఖు నుంచి మీకు కలగడానికి అవకాశం ఉంది. ఇక నుంచి ఓ సంవత్సరం పాటు హాయిగా ప్రశాంతంగా మీ పిల్లలతోటి అబ్బాయిలతోటి ఆడుకుంటూ ఉంటారు. పైగా ప్రతి రంగంలోనూ మీరు ముందంజలో ఉంటారు. సినిమా రంగంలో కళాకారులకి విపరీతమైనటువంటి మంచి అభివృద్ధికరంగా ఉంటుంది. ముఖ్యంగా సంగీత, సాహిత్య, నృత్య కళాకారులకి, రచయితలకి బ్యూటిఫుల్ మంచి నేమ్ అండ్ ఫేమ్, ధన సంపాదన బ్రహ్మాండంగా ఉంటుందండి. అది చెప్పవలసిన మాటలు చెప్పలేము. అంతేకాకుండానండి పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళకి పదవులు ఇవ్వడానికి కూడా మీరు గురుడవుతాడు. పదవులు వస్తాయి చూడండి. పొలిటికల్ రంగంలో మీరు ఉంటే పదవులు రావడానికి అవకాశం ఉంది. పైగా మాట నేర్పదనం బాగా ఉంటుంది. మీ ఇంట్లో శుభకార్యాలు, ధర్మకార్యాలు, మంచి మంచి అద్భుతమైన కార్యక్రమాలన్నీ మీరు చేయడానికి అవకాశాలు బ్యూటిఫుల్గా ఉన్నాయి, చాలా బాగున్నాయండి. మరి ఏం పడిపోవాల్సిన అవసరం లేదు. పైగా ఆ 15వ తారీఖు వరకు కూడా గురుదృష్టి 6వ భావం ఉండడం వల్ల చక్కటి ఆరోగ్యవంతులుగాను, ఐశ్వర్యవంతులుగాను, అలాగే శత్రుభయం లేకుండా లా రిలేటెడ్ సంబంధించిన వాటిలో సక్సెస్ అవుతూ బ్రహ్మాండంగా ఉంటారు. ఇక నుంచి 15వ తారీఖు నుంచి మీకు భార్యాభర్తల విషయంలో ఎటువంటి ఇబ్బందులు పడరు. ఇంతకుముందు చూడండి, సప్తమాధిపతి 12వ భావంలో ఉండడము, సప్తమ స్థానానికి శని దృష్టి ఉండడం వల్ల అమ్మ బాబాయ్ 30వ తారీఖు నుంచి కూడా కొద్దిగా చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయండి. భార్యాభర్తల విషయంలో చిన్న చిన్న మనస్పర్ధలు, ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కాబట్టి ఇక్కడి నుంచి మీరు అటువంటి పడరు. మీకు ఇప్పుడు అన్యోన్య దాంపత్య జీవితం మొదలవబోతోంది. ఖచ్చితంగా చూసుకోండి. అంటే ఏంటి, ఇంతకుముందు కొద్దిగా దూరంగా ఉన్నవాళ్ళు కానీ, భార్యాభర్తలు కొద్దిగా ఎడబాటుగా ఉన్నవారు కానీ, ట్రాన్స్ఫర్స్ రీత్యా దూరంగా ఉన్నవాళ్ళు కానీ, మనస్పర్ధలు కలిగిన వాళ్ళు కానీ గత సంవత్సరం నుంచి మీరు చాలా ఇబ్బంది పడుతున్నారండి. భగవంతుడి దయ వలన మీరు ఇక నుంచి కూడా హాయిగా ఉండబోతున్నారు. అందుకని గురుదృష్టి తన ఓన్ హౌస్ ఉండడం వలన. అంతేకాదండి, గుర్రాల మీద ఎక్కుతారండి. గుర్రాలు అశ్వ సంపదలు అంటాం కదా, కానీ హార్స్ రైడింగ్ మీరు చేస్తారు. అది ఉంది, ఇక చూసుకోండి. మరి మీ జాతకంలో ఉంది, మీ జాతకంలో ఉంది చూసుకోండి. డెఫినెట్గా హార్స్ రైడింగ్ చేస్తారు. అది కాకుండా కొత్త కొత్త వివాహ వేడుకలు, అలాగే వివాహ సంబంధాలు, కొత్తగా మిగతా వివాహ అంటే జనరల్గా కొత్త వివాహ వేడుకలు అంటే మీ సంబంధాలు కుదరడము, పెళ్ళిళ్ళు చేసుకోవడం అంటారు కదా, అవి జరగబోతున్నాయి. సప్తమ స్థానానే కళత్ర స్థానం అని, అలాగే విజయస్థానం అని అంటాం కదా, అందుకని వ్యాపార స్థానం కూడా అంటాం. కాబట్టి మీరు వ్యాపారాభివృద్ధి కలుగుతూ ఉంటుంది, అదృష్టం తోడవుతూ ఉంటుంది, కొత్త కొత్త వెంచర్స్ స్టార్ట్ చేస్తూ ఉంటారు. మీరు దీర్ఘాయుర్దేయంగా ఎక్కువ ఆరోగ్యవంతులుగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఏదైనా సార్ భాగ్యస్థానంలో వాయుతత్వ రాశిలో 19వ తారీఖు నుంచి రాహు మిమ్మల్ని బాహువులు మీద ఎక్కించుకుని తిప్పుతాడు. చూడండి కావాలంటే ఆయన వాయుతత్వ రాశిలో ఉన్నాడంటే ఆయన వాయుతత్వ రాశిలో ఎప్పుడు వస్తారని చూస్తుంటాడు. విమానాల మీద ప్రయాణం చేయించేద్దాం జనాలందరికీ అని. అలాగే మీరు విమానాలకు తిరుగుతారు. పైగా భాగ్యస్థానానికి గురుదృష్టి అంటే నాన్నగారి యొక్క ఆరోగ్య పరిస్థితి, ఆర్థిక పరిస్థితి బ్యూటిఫుల్. మీ నాన్నగారు పర్ఫెక్ట్గా ఉంటారు. ఆయన విదేశాలు వస్తారు చూడండి, మీ దగ్గర మిమ్మల్ని కలుస్తారేమో చూడండి, మీరు తీసుకెళ్తారు వాడిని. ఆయన అంటే మదర్ కాదా, మదర్ కూడా. ఎందుకంటే భాగ్యస్థానం రాహు కొద్దిగా చిన్న చిన్న ఇబ్బందులు కలిగిస్తున్నప్పటికీ ఆయన బ్యూటిఫుల్గా ఉంటాడండి. చదువు విషయంలో బాగా రాణిస్తాడు. విదేశాలు తీసుకెళ్తాడు మిమ్మల్ని. హయ్యర్ ఎడ్యుకేషన్ బ్రహ్మాండంగా ఉంటుందండి. రాహు వల్ల మీకు మెడిసిన్స్ కూడా బాగా, మెడిసిన్లో డాక్టర్స్ సంబంధించిన వాటిలో కూడా ఎంఎస్ఎల్ అంటారు కదా, ఆ విద్య రీత్యా కూడా విదేశాలు వెళ్తారు మీరు, అవకాశం ఉంది. అంతేకాదండి, పుణ్యక్షేత్ర దర్శనాలు, పుణ్య నదుల స్థానాలు, గంగా స్థానాలు, అలాగే అమ్మవారి యొక్క దర్శనాలు చేసుకుంటారు. అంటే శక్తిపీఠాలు అంటాం కదా, ఆ శక్తిపీఠాల యొక్క దర్శనాలు, అంటే గురువుగారితోటి, పీఠాధిపతులతోటి తీర్థయాత్రలు, నైమిసారణ్య యాత్రలు గురువుగారులతోటి బ్యూటిఫుల్గా ఉందండి. మీకు భాగ్యస్థానం ఎంత బాగుందో. పైగా కంప్యూటర్స్ హార్డ్వేరు, కంప్యూటర్స్ సంబంధించిన వాళ్ళు, ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్, ఫార్మా రంగం, ఇవన్నీ అంటాం కదా, సిమెంట్ పరిశ్రమలు, రాహు కార్యకర్తలు ఉన్నాయి కదా, బ్యూటిఫుల్గా రాణిస్తారు. భాగ్యంలో ఉన్న రాహుకి గురుదృష్టి ఉందంటే పొలిటికల్ రంగంలో కూడా మీరు బ్యూటిఫుల్గా రాణిస్తారండి. అంటే పదవులు రావడానికి అవకాశం ఉంది. ఓ పక్కనేమో పంచమస్థానానికి గురుదృష్టి, భాగ్యస్థానానికి గురుదృష్టి, దశమంలో శని, డెఫినెట్గా పొలిటికల్ రంగంలో బాగుంటారు. ఇంతేకాకుండా భాగ్యస్థానానికి రాహు ఉండడం వల్ల డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుందండి. సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి చాలా అంటే వ్యాపారాలు బాగుంటాయి. మెయిన్ ఇంపార్టెంట్ దశమస్థానం ఎక్స్ట్రాడినరీ, నిజంగా చాలా అదృష్టం అండి మీకు. భాగ్యస్థానము, రాజ్యస్థానంలో రాహు శని ఉండడం బ్యూటిఫుల్, ఖచ్చితంగా మంచిదే.
అని అయితే చెప్పగలను. ఎందుకంటే దశమస్థానంలో శని రాహు కూడా ఉన్నాడండి, 18 వరకు ఉంటాడు. శని రాహువులు దశమంలో ఉన్నాడంటే గంగాస్నానం చేయిస్తారు. ఒక గ్రామానికో ఒక యూనియన్కో మిమ్మల్ని లీడర్షిప్ క్వాలిటీస్ ఉండే లీడర్గా చేస్తారు. అదే కొంతమంది పొలిటికల్ రంగంలో ఉంటే వాళ్ళు పదవులు ఇస్తారు. అంత బాగుందండి. ఇప్పుడు రాహు కూడా మారిపోతాడు, శని ఒక్కడే ఉంటాడు కదా. శని ఉండడం వల్ల కష్టపడి డబ్బు సంపాదించడం కోసము ఉద్యోగ రీత్యా ఉన్న భూమిని వదిలి, అంటే మాతృభూమిని కానీ ఉన్న ప్రదేశాన్ని మీరు ఉన్న ప్రదేశాన్ని కానీ వదిలి విదేశాలు వెళ్తారు అని శాస్త్రం చెప్తోంది. కాబట్టి ఖచ్చితంగా చూపిస్తాం కావాలంటే. అలాగే దశమస్థానంలో శుక్రుడు అత్యంత రాజయోగకారకుడు ఎవరంటే శుక్రుడే కదండి. మీకు మీ రాశ్యాధిపతి దశమంలో ఉన్నాడు. ఎవరికైతే దశమ స్థానంలో వాళ్ళ లగ్నాధిపతిగా ఉంటే వాళ్ళు వరల్డ్ నేమ్ అండ్ ఫేమ్ సంపాదిస్తారు. ఖచ్చితంగా ఉంటుందండి. మీ నేమ్ అండ్ ఫేము వరల్డ్ అంటే విదేశాల్లో కూడా, అంటే ఆల్మోస్ట్ అన్ని చోట్ల కూడా మీ పేరు బాగా నేమ్ అండ్ ఫేమ్ రావడానికి ఆ దశలు రావాలి. ఖచ్చితంగా ఉంటుంది. అలాగే నాకు జరిగింది అనుకోండి, దశమస్థానంలో నాకు రఘు ఉన్నాడు. సరే అది పక్క పెడదాం. చాలా కంట్రీస్లో నేను కనపడుతున్నాను. సరే అది పక్క పెడతానండి. బుధ శుక్రుల కాంబినేషన్ వల్ల సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి చాలా చాలా బాగుంటుంది. అద్భుతంగా ఉండే సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, కళారంగంలో ఉన్న వాళ్ళకి, యాక్టర్స్ వాళ్ళకి, సినిమా పరిశ్రమలో ఉన్న వాళ్ళకి సినిమాలు సక్సెస్ అయితే తీరుతాయి ఉంటాయి, డబ్బులు బాగా వస్తాయి, ఎక్స్ట్రాడినరీగా ఉంటారు. శుక్రుడు బుధ శుక్రులు మాట్లాడే రచయితలకు బాగుంటుంది. అలాగే కొత్త భూములు కొనుక్కుంటారు, వాహనాలు, ఆభరణాలు, ఇది చెప్పుకుంటే చాలా ఉందండి. సరే అది లాభస్థానంలో రవి మీకు 15, 14 తారీఖు వరకు ఉంటాడండి. లాభాలు అధికంగా ఇస్తాడు. భాగ్య, రాజ్య, లాభస్థానాలు. లాభంలో కూడా మీ బుధుడు వస్తున్నాడు 7వ తారీఖు నుంచి. ఇక చూడండి, ఇంకా మాటల బ్రహ్మాండంగా ఉన్నారు. ఇక మీకు ఈ అసలు పట్టిందల్లా బంగారం అంటారా. ఇక నుంచి మీకు అన్నీ కూడా శుభాలు జరుగుతాయండి. గురుడు కూడా మారిపోతాడు. గురుడు వైభవంలో ఉన్నప్పటికీ మీకు ఏం మంచి చెడు చేయడు. ఆయన కూడా మంచి యోగాన్ని కలిగించడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మిథున రాశి వారికి భగవంతుడి దయ వల్ల చక్కటి ప్లానెటరీ పొజిషన్ స్టార్ట్ అయ్యిందండి. మీకు ఇంక నుంచి వెనక్కి తిరిగి చూసుకునే అవసరం లేకుండా అన్ని రంగాల్లోనూ దూసుకుపోతుంటారు. ముఖ్యంగా భార్య భర్తల యొక్క అనురాగ అన్యోన్య దాంపత్య జీవితము మొదలవబోతోంది. మీ లైఫ్ జర్నీ స్టార్ట్ అవుతుంది మళ్ళీ. కాబట్టి మీరు గాత్ర ప్రదోషం ఉన్నాయండి. ప్లానెట్స్ పొజిషన్స్ అన్నీ రాహుకేతుల మధ్యలో ఉన్నాయి. కుజులు కూడా బాగోలేదు. ఎందుకంటే మీరు కాళహస్తి కానీ, కాళహస్తిలో రాహుకేతుల పూజ కానీ, కుజుడు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవడం వల్ల, అలాగే 15వ తారీఖు నుంచి కూడా మీకు చెప్పాల్సిందే ఉందండి. సరస్వతీదేవి పుష్కరాలు ఉన్నాయి. నెల మొత్తం అద్భుతం. వైశాఖ మాసం ఇది, పైగా శ్రీహరికి ఇష్టమైన మాసం కదా విష్ణువుకి. అందుకే కదండి 8వ తారీఖుని అన్నవరం సత్యనారాయణ స్వామి వారి యొక్క కళ్యాణం జరగబోతోంది. అదొకటి. 15వ తారీఖునేమో అదే పుష్కరాలు, సరస్వతీ పుష్కరాలు. అంతేకాకుండా మనకి 22వ తారీఖునే ఆంజనేయ స్వామి హనుమత్ జయంతి. ఆంజనేయ స్వామిని పూజించడం వల్ల సకల దేవతల్ని అందరినీ పూజించినట్టే. సో ఈ విధంగా మీరు ఏ దేవుడిని పూజించండి. ఇంక నుంచి మీకు వెనక్కి తిప్పవలసిన అవసరం ఉండదు. ముందుకే వెళ్ళిపోతూ ఉంటారు.